అందుకని ఆయన ఏం చూపించాడో తెలుసునా అండి? ఆ దృశ్యం చూడ, ఆ చెట్టు మీద చిలక ఆ కోకిలని ఏదో అడుగుతోంది. చిలక కోకిలతో ఏదో అంటుందిట. ఈయనకి ఎందుకండి? చిలక దాని ముక్కిలా ఉంటుంది, వంకరగా, అందంగా, ఎర్రగా. ఆ వంకర ముక్కిన కోకిలకి దగ్గర పెట్టి అంటుందిట. ఆ భాష గ్రహించాడు ఈ పెద్ద మనిషి. సారసామోదిత స్వర సంశయమున్ గూర్చి చిలుక కోకిల నెడ తెలియనడిగే. ఎంత అందమైన మాట రాశాడో తెనాలి రామలింగడు చూడండి. ఇంత ముక్కు వేసుకుని చిలుకల్లా ముద్దు ముద్దుగా కోకిల దగ్గరికి, అది నల్లగా ఉంటుంది, ఇదేమో ఆకుపచ్చగా ఉండి ఎర్రటి ముక్కుతోడు. ఎంత విచిత్రం అండి! కాకి ముక్కుకి దొండపండు అంటే ఇదే. ఈ దొండపండు కోకిల దగ్గర చేర్చి అంటుంది. ఏమిటిది అంటే అక్కడ ఏమడుగుతుందంటే, సారసామోదిత స్వర సంశయము నొంది చిలుక కోకిలనొక తెలియనడిగే. కోకిల ఎడ సామ ఉదితం, సామవేద స్వరంలో ఏదో ఒక స్వరం అనుమానం వచ్చింది. దీని దొంపదగా చిలక, దీనికి ఎటువంటి అనుమానం వచ్చేయండి? సామవేదంలో ఏదో ఒక స్వరం, ఈ మంత్రం ఎలా చదవాలి, దీని స్వరం ఎలాగా అని చిలక అనుమానం వచ్చి కోకిలని అడిగిందిట. కోకిల దాన్ని నువ్వు ఎప్పుడు వినలేదా? నేను విన్నాను అని అది సరిచేసింది. అసలు కోకిల వినడం ఏమిటి, చిలక వినడం ఏమిటి, చిలక మర్చిపోవడం ఏమిటి, కోకిలని అడగడం ఏమిటి? అప్పుడు కోకిల చెప్పడం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒక మహర్షి ఆశ్రమం సమీపిస్తోంది. అది కావ్యంలో మహర్షి ఆశ్రమాన్ని ప్రవేశపెట్టే ఘట్టం. అనగా మహర్షి, ఆయనకు ఆశ్రమం, దాని మీద తాటాకులు, లోపలేమో గొబ్బరాకులు అని చెప్పడం కాదు, కథ చెబుతారు. అది ఆశ్రమాన్ని ఎలా ప్రవేశపెడుతున్నాడంటే, అక్కడ చూడు, ఒక చిలుక కోకిలను ఏదో అడుగుతోంది. ఏం అడుగుతోంది స్వామి అంటే, సారసామోదిత స్వర సంశయమునుంది చిలుక కోకిల నెడ తెలియనడిగే. సామవేదంలో ఏదో స్వరం అనుమానం వచ్చిందిరా అంటే, నిజమో అబద్ధమో ఏదో ఒకటి చెప్పాడు ఈయన సరదాకి. ఆ మాటలు కల్పించి ఇందుకే అన్నారండి, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు బొంకవచ్చు అంటే అబద్ధాలు ఆడమని చెప్పలేదు. బొమ్మరి పోతాను కానీ, లేకపోతే శుక్రాచార్యుడు కానీ, ఆయన బుద్ధి లేనివాడు శుక్రాచార్యుడు మహాతపస్వి. ఎందుకు చెబుతాడండి? స్త్రీలతో సరసం ఆడేటప్పుడు కొన్ని సరదా మాటలు మాట్లాడచ్చు. ఇక్కడ నిజానికి చిలక కోకిల్ని ఏమడిగిందో అగస్త్య మహర్షి కాదు, మనకు కూడా తెలియదు. కానీ బహుశా సామవేదంలో స్వరం అడిగి ఉంటుంది. పక్కనే ఒక మహర్షి ఆశ్రమం ఉందిగా, ఎవరు ఆశ్రమం ఉందో మనకు చెప్తారు. అక్కడ వేదం చదువుతూ ఉంటారుగా, ఆ వేదాలన్నీ ఈ చెట్ల మీద చిలుకలు వింటూ ఉంటాయిగా, అందుకని ఇవి మనస్సుకు పట్టేసాయి కదా. ఒకసారి విన్న స్వరం ఏదో అది అనుకరిస్తోంది, ఆ స్వరం గుర్తు రావట్లా. అందుకని పక్కనే ఉన్న కోకిలను, నాతో పాటు నువ్వు విన్నావు కదా, ఏం చెప్పారు ఏమిటి ఆ స్వరం అని అడిగింది. క్లాసులో ఒక విద్యార్థి పొరపాటును వింటే తెలివైన విద్యార్థిని, ఇందాక మాస్టర్ ఏం చెప్పారా అని అడగడు. అంత సహజమైన తరగతి గది వాతావరణాన్ని అరణ్యంలో చెట్ల మధ్యలో చిలుక కోకిలల మధ్యలో తీసుకొచ్చాడే. ఔరా రామకృష్ణ కవి పాదాభివందనం. ఈ రసమయమైన వాతావరణాన్ని మన జీవితాల్లో నింపుకోవాలండి. ఇల్లు ఎక్కడా అంటే అలా చెప్పాలి. చిలుకలు కోకిలలు ఫలానా మహర్షి ఆశ్రమం ఎక్కడ అంటే, ఎక్కడ చిలుకలు కోకిలలు సామవేదాల్లో స్వరం గురించి మాట్లాడుకుంటూ ఉంటాయో అది ఆ మహర్షి ఆశ్రమం. అది మతంగ మహర్షి, వాధువుల మహర్షి, అవన్నీ తర్వాత చెబుతాడు. శంకరాచార్య జీవితంలో ఉంటుంది ఒక ఘట్టం. ఆయన మండన మిశ్రులతో వాదన చేయడం కోసం వాళ్ళ నగరానికి వెళ్ళేట, మాహిష్మతీపురమో ఏదో ఉంది. అది నగరంలో ప్రవేశించి నగరి వాకిట, నగరికి ముందు ఉండేటువంటి చెరువు దగ్గరికి వెళ్ళాడు. మరి పొద్దున్నే స్నానం, సంధ్యావందనం ఇవన్నీ చేయాలి కదా. స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకుని అయిపోయి అక్కడికి ఆడవాళ్ళు నీళ్లు ముంచుకుందుకు వచ్చారు. వాళ్ళని అడిగట్టు, ఏమ్మా మండన మిశ్రుడు ఇల్లు ఎక్కడా అని అడిగట్టు. మనం అయితే ఏం చెబుతాం, బారుగా ఉండి అక్కడ ఏదో కిళ్ళి కొట్టు ఉంటుంది, కిళ్ళి కొట్టు పక్కనే ఏం చెబుతాం మనం. ఇదే ఇంతకంటే రసమయంగా మనకి అడ్రస్లు చెప్పడం మనకి చేత కాదు. వాళ్ళు అలా చెప్పలా. మండన మిశ్రుడు ఇలా మమ్మల్ని అడుగుతున్నారా, భలేవారే. జగద్ధ్రువం వా జగదధ్రువం వా కిరంగనాయత్ర గిరాం వదంతి. జగద్ధ్రువం వా జగదధ్రువం వా కిరంగనాయత్ర గిరం వదంతి. ద్వారస్థ నీడాంతర సన్నివిష్టాక జనీహితం మండన మిశ్రగేహం. ఫలప్రదం కర్మ ఫలప్రదో విభు. ఫలప్రదం కర్మ ఫలప్రదో విభు. కిరంగనాయత్ర గిరం వదంతి. ద్వారస్థ నీడంతర సన్నివిష్టాక జనీహితం మండన మిశ్రగేహం. ఏమిటయా అమాయకుల్లా ఉన్నావు, ఎంత పొరుగురు వాడవైతే మాత్రం ఈ ఊళ్ళోకి వచ్చి మండన మిశ్రుడు ఇల్లు మమ్మల్ని అడుగుతావేమిటయా. ఏ ఇంటి ముంగిట చూరు కింద దండాలు ఉంటాయే, బట్టలారేసే దండాలు, అక్కడ చిలుకలు ఉంటాయి నాయన. ఆ చిలుకలు ఏం మాట్లాడుకుంటాయో తెలుసా, జగద్ధ్రువం వా జగదధ్రువం వా. ఈ జగద్ధ్రువమా లేదా ధ్రువమే, ధ్రువమే అధ్రువమే ఇలా మాట్లాడుకుంటాయట. అంటే అది మండన మిశ్రుడు ఇల్లు. అంతేకాదు, ఫలప్రదం కర్మ ఫలప్రదో విభుకు. కర్మ ఫలప్రదమా, కర్మ విభుడు ఫలప్రదురా, దేవుడు ఫలప్రదురా, కర్మ ఫలప్రదురా అని చిలుక దాని ముక్కుతో దాని భాషలో అది మాట్లాడుతుంది.
అస్పష్టమైన భాషలో. కానీ విషయం అదే. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాయండి? ఇక్కడ మహర్షుల ఆశ్రమం దగ్గర చిలుక సామవేదంలో స్వరం అడిగిందిట. కానీ మండన మిశ్రుడు ఇంటి ముందు చిలుక జగత్ ధ్రువమా అధ్రువమా, చేసిన పనికి ఫలితాన్ని ఇచ్చేది మన కర్మయేనా లేదా భగవంతుడు ప్రత్యేకంగా ఉండి ఫలితాన్ని ఇస్తున్నాడా? ఈ చర్చ అక్కడెందుకు వచ్చిందండి, ఈ చర్చ ఎక్కడెందుకు వచ్చిందని ఇక్కడ వేదాలు చదువుతున్నారు, అక్కడ వేదార్థాన్ని చర్చిస్తున్నారు. ఈ చర్చిస్తే అది ఆ ఇంటి చిలకలకు కాదండి, దూలాలకి వాసాలకి పట్టిస్తుంది. ఒక చోట అంటారు, ఒక మహానుభావుడు ఉంటాడు, నిరంతరం ఇంట్లో నలుగురిని పెట్టుకుని పేకాడుతూ ఉంటాడు. ఆవిడ గొళ్ళు మండితే ఏముంటుంది, అర్థంగా ఇంట్లో ఈ పేకాటలో సంత ఈ దూలాలకి వాసాలకి కూడా పట్టేసాయి, ఈయన లేనప్పుడు కూడా అవి పేకాడేస్తున్నాయి అంటుంది ఆవిడ ఒళ్ళు మండితేను. అంతే. మరి దుర్వ్యసనమేనా అంతే, సద్వ్యసనమేనా అంతే. అదే వేద పండితులు అదే దూలాల వాసాల కింద కూర్చుని వేదం చదివితే ఆ దూలాలకి వాసాలకి వేదమే పట్టేస్తుంది. ఆయన లేనప్పుడు వేదం చదివేస్తూ ఉంటాయి. ఇది రసమయమైన వాతావరణం మన కవులు వారిని. ఎక్కడలా కనపడుతూ ఉంటాయి. ద్వారస్థ నీడాంతర సన్నివిష్టాహ, ఆ ద్వారబంధం పక్కనే ఆ గూళ్ళో ఉండి, చిలుకల గూడు ఉంటుంది కదమ్మా పంజరం, అలాంటి దాంట్లో ఉండి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాయి. ఈ మాటలు వేదాంత వాక్యాలు, అవే మండన మిశ్రుడు ఇల్లు అన్నారు. ఇది మనం గ్రహించాలి. అందుకని మహర్షుల ఆశ్రమంలోకి ప్రవేశించారు మన వాతావరణం. వెంటనే అంటున్నాడు ఆయన, లోపా ఆ హోమధూమాన్ని చూశావా? నిర్ధూత పాతకములు హవిర్ధూమలతగ్రలస్య విలసన విద్యా విలసన శిక్షాధూర్ధరములు. ఈ వాయువులు ఎంత బాగున్నాయో, ఒక్కసారి ఈ గాలి పీల్చుదాం హాయిగా. బయట గాలికి ఇక్కడికి ఎంత తేడా ఉంటుందో తెలుసా? హోమధూమం ఇది అనగానే లోపాముద్ర హోమధూమం విలువ తెలిసిన సాధ్వి. అందుకని ఇలా చేతులు పట్టింది. నిజమే నాథా, మనం ప్రయాణం కారణంగా తరచూ యజ్ఞాలు చేయలేకపోతున్నాం. ఆ యజ్ఞధూమాన్ని ఆఘ్రాణించి చాలా కాలమైంది అని ఆ దోసిట్లోకి ఆ యజ్ఞధూమాన్ని ఇలా తీసుకుని అలా ఆస్వాదిస్తుంది ఆవిడ. ఏదో వేసవికాలంలో చలివేంద్రంలో ఆబగా మంచినీళ్లు తాగినట్టుగా ఆ ధూమాలను వర్ణిస్తున్నాడు చూడండి. నిర్ధూత పాతకములు హవిర్ధూమలతాగ్రలస్య విలసన శిక్ష ధూర్ధరములు నిజ భజన వివర్ధిత సుకృతంబులు ఇచటి వాయువుల బల. అబలామణి అన్నాడు ఇక్కడ. ఇది సార్థకమైన విశేషణం, అవమానం కాదు. ఎందుకంటే ఆవిడ నడవలేక ఇబ్బంది పడుతుంది. అటువంటిప్పుడు అబలా అనకపోతే తబలా అంటారా? అబలాయే అనాలి. అక్కడ అది అందం. తరుణి అనకూడదు అక్కడ. ఆవిడ వృద్ధురాలు, పెద్ద ఆవిడ. ఇంతే. కవులు తెలిసే వాడతారండి, మొహమాటమే లేదు. అంచేతను నడవలేక నీరసంగా ఉందిగా, అందుకని అబలా. ఈ వాయువులు సేవిస్తే నీకు బాగా ఓపిక వస్తుంది. అవునా అంటుంది ఆవిడ. అది ఓపిక తెచ్చేటువంటి వాయువులు హోమధూమాలు. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ కాదు అది. హోమధూమం ప్రభావం. నిర్ధూత పాతకములు, పాపాలను ఎగరగొట్టి పారేస్తాయి. నిర్ధూత అంటే విసిరివేయబడిన. నిర్ధూత అఖిల ఘోర పాపమకరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ. నిర్ధూత అఖిల ఘోర పాపమకరీ, భయంకరమైన పాపాలు అనే మొసళ్ళని నిర్ధూత విసిరివేయదగినదానా అని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. నిర్ధూతాఖిల ఘోర పావనకరి అని కూడా పాఠాంతరం చెబుతారు. కానీ దానికంటే ఇదే సరైనది నన్ను అడిగితే. నన్ను అడగకపోతే మీ ఇష్టం. ఎందుకంటే మొసలి కాళ్ళకు పట్టుకుంటే దాన్ని ఇలా తీసి విసిరేస్తారండి. అర్జునుడు తీర్థయాత్రలో అక్కడ ఉంటాయి ఆ విషయం. మొసలను చంపే విధానమేది. అందుకని చేతితో కొడితే చావదు అది. అంచేది విసిరివేయబండి మా కరి పాపములనే మొసళ్ళకి లేదు. పాపాలు మొసళ్ళలాగే పట్టుకుంటాయి మరి. అది తేడా. అందుకని నిర్ధూత పాతకములు పాపాలను విసిరివేస్తాయి. ఏమిటి ఈ పొగల్ట? యజ్ఞం అంత గొప్పదండి. యజ్ఞం దగ్గర కూర్చుంటే ఈనాటి యువకులు అనారోగ్యకరమైనటువంటి వాయువులు ఇంతకుముందు వారి శరీరాన్ని ఆశ్రయించి భూతప్రేత పిశాచాల్లాగా మకాం పెట్టేసినవి ఏవి ఉన్నాయో అవన్నీ పోతాయి. మళ్ళీ హవిర్ధూమలత అగ్రలాస్య విలసన శిక్షాధూర్ధరములు. ఎప్పుడైనా చూసామండి? గ్యాస్ పొయ్యి మంటనే సరిగ్గా చూడం మన బతుకులకి. దాని మీద గిన్నెట్టేయడం, అటు ఇటు బియ్యం పోసేయడం, వండియడం. ఆడాళ్ళంతే, మొగాళ్ళంతే. చూసావు ఎప్పుడైనా వంగేసలా మంటనే? మంట ఎంత అందంగా ఉంటుంది. మంట నుంచి పొగ రాదు, గ్యాస్ పొయ్యిలో రాదు, మన కర్మ. కానీ యజ్ఞం నుంచి పొగ వస్తుంది. అలాంటి యజ్ఞధూమం కోసం మనం యజ్ఞాలు చేయాలి ఇంట్లో. ఆ ధూమాన్ని ఆఘ్రాణించాలి. అది పోయింది. యజ్ఞధూమం వల్ల ఆస్వాదనము పోయే సిగరెట్ల రింగుల పొగలు వచ్చే. ఒడుమండి రాశాను సాగర ఘోషలో ఒక చోట ఎక్కడోనే. యజ్ఞధూమం పోయింది, కానీ ధూమపానం మానలా, పొగ. ఇది బాగుందే. మీ ఆయన ఇంట్లో కూర్చొని సిగరెట్ కలుస్తున్నాడు అన్నావా? ఆయన ఏమనవు. యజ్ఞం మాత్రం అక్కల. భార్యాభర్త ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. అందుకని ఈయన యజ్ఞధూమం గొప్పతనం చెబుతున్నాడు చూడండి. అసలు ధూమం ఇలా లేస్తూ ఉంటేనండి ఎలా లేస్తుంది. అంతెందుకు ఇక్కడ పాండురంగడి విగ్రహం వెనకాల మీరు అగరవత్తుల పొగ చూడండి ఎంత అందంగా ఉందో. అది చూడండి, సరిగ్గా దాన్నే వర్ణించాడు ఆయన. చూడండి తెనాలిరామకృష్ణుడు. హవిర్ధూమ లతాగ్రలాస్య విలసన శిక్ష ధూర్ధరములు. ఇది కూడా హవిర్ధూమమే. స్వామికి మేం వేసినటువంటి అగరవత్తుల పొగ ఇది.
మీ అందరూ చూసి ఆనందించాలని, మీ ఇంట్లో అందరూ దేవుడి పూజలు ఇంత చక్కగా చేసుకోవాలని, దేవుడి గురించి మాట్లాడుకునేటప్పుడు ఇలా సుగంధమయమైన వాతావరణంలో మాట్లాడుకోవాలని భక్తి టీవీ వారు ఈ ఏర్పాటు చేశారు. మీ అందరూ చూసి ఆనందించాలని, మీ ఇంట్లో అందరూ దేవుడి పూజలు ఇంత చక్కగా చేసుకోవాలని, దేవుడి గురించి మాట్లాడుకునేటప్పుడు ఇలా సుగంధమయమైన వాతావరణంలో మాట్లాడుకోవాలని భక్తి టీవీ వారు ఈ ఏర్పాటు చేశారు. లేదా ఉట్టి బొమ్మడితే సరిపోలే, ఉట్టిని నేను కూర్చుంటే సరిపోలేదా? రసమయమైన వాతావరణం. ఆ ధూమం కారణంగా నాకు ఇక్కడ సుగంధం వస్తుంది, నేను హాయిగా మాట్లాడగలుగుతున్నాను. ఎన్ని ఉన్నాయండి ఇలాగా. అందుకని ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి అంటే ఉద్దేశం అది. ఇదే మనం గ్రహించాలి. ఆ సరిగ్గా ఆ పొగరు మీరు గమనించండి. లతాగ్రలాస్యం, ఒక చెట్టు మీదకి పందిరి మీదకి పోయి పాకుతున్న తీగ చూడండి, లత అగ్రం, దాని కొస, అది నాట్యం. అంటే ఇలా కొస ఇలా పాకుతూ ఉంటే దానికి గాలి వచ్చిందండి. చిరుగాలి రవళికై పరవశించిన తీగ నాట్యములకు అని సాగర భాషలో ప్రకృతిని వర్ణిస్తూ రాశాను. చిరుగాలి ఇలా రవళి, అందెల రవళి చేయగానే ఆ పరవశించిన తీగ పులకరించి చేసే నాట్యం ఉంటుంది చూడండి. ఇలాగ చిన్నగా ఇలా ఇలా కదులుతుంది. ఉయ్యాల్లో పడుకున్న పిల్లాడి ముంగురులు గాలికి కదిలినంత అందంగా. ఇక దానికంటే ఉపమానం లేదు. యజ్ఞాలు యాగాలు చేస్తాం, పుణ్యకర్మలు చేస్తాం, పరోపకారాలు చేస్తాం. తద్వారా మన సుకృతాలు పెరుగుతాయి. నిజ భజన వివర్ధితంబులు నిర్ధూత పాతకములు అవిర్ధూమలతగ్రలస్య విలసన శిక్షాధూర్ధరములు నిజ భజన వివర్ధితంబులు నిజ భజన వివర్ధిత సుకృతంబులు ఇచటి వాయువుల బలా. ఆ ధూమాన్ని ఆఘ్రాణించింది లోపాముద్ర. మనం కూడా ఈ పూటకి యజ్ఞధూమ భావనని ఆస్వాదిద్దాం. కనీసం లోపాముద్ర నడవలేక అలసి సొలసి నడుస్తుంటే అగస్త్య మహర్షి వెనక్కి నడిచి వచ్చి ఆవిడ చెయ్యి పట్టుకుని భుజం చుట్టూ చెయ్యి వేసి జాగ్రత్తగా నడిపిస్తున్న దృశ్యాన్ని రామకృష్ణుడు ఎంత అందంగా, ఎంత అనురాగ సంభృతంగా వర్ణించాడో మనం తెలుసుకున్నాం. ఆ మహర్షి ఇంచుమించు 50 ఏళ్లున్న భార్య, ఇంచుమించు 60కి చేరుకుంటున్న మహర్షి. ఈ స్థితిలో కూడా వారి అనురాగం చూడండి. ఆవిడ భుజం చుట్టూ ఆయన చెయ్యి వేశాడు, నెమ్మదిగా నడిపిస్తున్నాడు. ఆవిడ ఆయన గుండెల్లో తల దాచుకున్నట్టే దాచుకొని నెమ్మదిగా అడుగు మీద అడుగు వేస్తోంది. మధ్యలో సరణి తరుణ తరుఛాయ శమిత ఖేదము అన్నాడు. మార్గమధ్యంలో ఉన్న చిన్న చిన్న వృక్షాలుంటే వాటి నీడల్లో ఆవిడ్ని సేదదీరుస్తున్నాడు మహర్షి. అలా 10 అడుగులు వేయించి ఒక్కసారిగా ఆ శ్రమని పోగొట్టే దృశ్యాన్ని చూపిస్తున్నాడు చూడండి. వనిత చూచితే మాల్యవంతము. ఇది తెలుగు కవులు పద్యం మొదలుపెట్టే విధానం. ఇది మత్తేభ ఛందస్సు అండి. మత్తేభానికి గణాలు సభరణమయవ అని ఉంటాయి. అందులో మొదటి సా భా మీరు గమనించండి. సగణం అంటే 2 లఘువులు చివర గురువు. భగణం అంటే మొదట గురువు 2 లఘువులు. అంటే లఘువులుగా ఇలా మొదలై ఇలా మొదలై ఇలా గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ గురువు ఆధారంగా లఘువు దగ్గరికి వస్తుంది. సరిగ్గా ఈ కోణం మీరు చూడండి. ఏనుగు తన ముందు కాలుని ఇలా ఎత్తుతుంది. అందుకని దీనికి మత్తేభం, మత్తేభ గమనం అని పేరు పెట్టారు. ఏనుగు మామూలుగా 4 కాళ్ళ మీద ఆయన నుంచి ఉంటేనే అప్పుడప్పుడు ముందు కాలు ఇలా ఎత్తి ఇలా మడుస్తున్నాడు సరిగ్గా. ఇది సా, ఇది భా, సభరణమయ్యవ. అక్కడి నుంచి నడక మత్తేభ గమనం. ఎందుకని? ఒక అపూర్వమైన పర్వతాన్ని వర్ణిస్తున్నాడు, మాల్యవంత పర్వతాన్ని. 7 కుల పర్వతాలలో ఇది ఒకటి అంటారు. అటువంటి పర్వతాన్ని వర్ణిస్తూ ఉంటే తెలతెలవారనొయ్య చనుదంచి అని పిల్లగాలిని వర్ణించినట్టుగా చెంపకమాల ఎత్తుకోకూడదు. ఇక్కడ మత్తేభమే ఎత్తుకోవాలి. పర్వతమంత ఎత్తులోనే పద్యం నడుస్తుంది. పర్వతం మీద రాళ్లలాగే పదాలు నడుస్తాయి. పర్వతాన్ని నుంచి ప్రవహించే సెలయేళ్లలాగే సుదీర్ఘ సమాసాలు ఉంటాయి. చూడండి పద్యం ఎంత మనోహరమైంది అంటే పర్వతం అంత మనోహరమైంది. వనిత చూచితే మాల్యవంతము. లోపాముద్ర ఏమిటి స్వామి అని అటు దృష్టి నిగడించింది. అదిగో చూడు, 7 కుల పర్వతాలలో ఒకటైన మాల్యవంతం దగ్గరకు వచ్చాం మనం. ఇంకా అలసటేమిటి అమాయకురాలా, పద అన్నాడు ఆయన. అది ఉత్సాహం ప్రదర్శించవలసిన సందర్భం. వనిత చూచితే మాల్యవంతము ప్రభావంతంబు నానామణి జనకోదంచిత సానుకాంతము వపుస్సంపూర్ణ చంద్రాననా జనకేళీపద చంద్రకాంతము నభస్సంబాధ కృత్కూటవర్ధన దుర్దాంతము నభస్సంబాధ కృత్కూటవర్ధన దుర్దాంతము సర్వపర్వత కథా ప్రాగ్వర్ణితోదంతమున్ వనిత చూచితే మాల్యవంతము. అనుప్రాస అలంకారం అంటారండి దీన్ని.
పోతన ఇటువంటి వాటిల్లో సుప్రసిద్ధుడు. చక్రము అని అంటే దాని వెనకాల వక్రము తక్రము నక్రము రావాల్సిందే, లేకపోతే ఆయన పద్యం అవదు. ఆ శైలిలో ఇక్కడ రచన చేశాడు. ఎవరినో అనుకరిద్దామని కాదు, ఇక్కడి ఇది అవసరం అంతే. ఒక గంభీరమైన పర్వతాన్ని వర్ణిస్తున్నాడు. చూసిన దృశ్యమే తిరిగి చూడాలనిపిస్తుంది కాబట్టి వాడిన వృత్తి అనుప్రాసనే మళ్ళీ వాడతారు. అనుప్రాస వృత్తి ఆవృత్తి అవుతూ ఉంటుంది. ఒక అక్షరం తిరిగి తిరిగి ఆవృత్తి అయితే దాన్ని వృత్తి అనుప్రాస అలంకారం అంటారు. ఈ అనుప్రాసలో కూడా వృత్తి అనుప్రాస, శాఖానుప్రాస, యమకానుప్రాస, లాటానుప్రాస ఇవి ఎలాంటివన్నీ ఉన్నాయి. మనం సందర్భాలను బట్టి చెప్పుకుందాం. కాస్త ఆ శాస్త్రం కూడా నేర్చుకుంటే జీవితం మరింతగా అలంకార శోభితం అవుతుంది. అసలు మనం మాట్లాడే మాటల్లో చాలా అలంకారాలు ఉన్నాయి. వాడి మొహం చూడు, జిడ్డూడిన ఆవదంబుడిలాగా అంటామే, అది ఉపమాలంకారమమ్మా. వాడి మొహం ఉపమేయం, జిడ్డూడిన ఆవదంబుడి ఉపమానం. అలా ఉపమావాచకం ఉంది సామాన్య ధర్మం ఏమిటట, ఇది అలంకారం కాదు. ఒక అందమైన మనిషి కనపడింది, చక్కని చుక్కండి అంటాం. లా ఉంది అనలేదు నువ్వు, చక్కని చుక్క అంటే రూపకాలంకారం. ఆ అమ్మాయి ఉపమేయం, చక్కని చుక్క ఉపమానం, అయిపోయింది రూపకాలంకారం. అభేదం చెప్పాను. ఇలా నిత్యం మనం వాడుతున్నాం అలంకారాలు. కాకపోతే అవి అలంకారాలను మనకు తెలియదు. వాడు పరీక్షలో 95%తో పాస్ అయ్యేట్రా అన్నాడు ఎవడో. వాడు కాకపోతే ఎవడు పాస్ అవుతాడు రా, ఊళ్ళో వాడిని మించిన విద్యార్థి ఎవడో అన్నాడు. ఇది అర్ధాంతరన్యాస అలంకారం. ఎంతమందికి తెలుసు? నిత్యం ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉన్నాము. దీన్నే అర్ధాంతరన్యాస అలంకారం అంటారు. సామాన్యమును విశేషం చేత, విశేషమును సామాన్యం చేత సమర్థించవచ్చు. అర్ధాంతరన్యాస అలంకారం ఏర్పడను. మహాత్ములకు దుష్కరమైన కార్యం ఉండదు కదా. హనుమంతుడు సముద్రమును లంఘించను, ఇంతేనా క్లాస్ రూమ్లో చెప్పేది? అదే హనుమంతుడు సముద్రమును లంఘించను, మహాత్ములకు దుష్కరమైన కార్యం ఉండదు కదా. నా చిన్ననాప్పటి నుంచి ఇదే ఉదాహరణ. ఇంకో ఉదాహరణ తెలుగు ఉపాధ్యాయులు చెప్పరు, వారికి నమస్కారం. దయచేసి కొత్త ఉదాహరణలు చెప్పండి. ఏం ప్రమాదం లేదు. సచిన్ టెండూల్కర్ 100 పరుగులు సాధించాడు. ఆయన కాకపోతే ఇంకెవరండి సాధించేది? అది అర్ధాంతరన్యాస అలంకారమే. ఎంతసేపు హనుమంతుడు సముద్రమేనా? హనుమంతుడు సముద్రాన్ని మనం ఏమంటలే. ఇంకో ఉదాహరణ చెప్పవద్దా? ఆలోచించండి. ఉపాధ్యాయులు అదే చెప్పి పిల్లలు అదే రాసి మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా వారిని ఉపమాలంకారం చెప్పమంటే ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది. అర్ధాంతరం చెప్పబోయా హనుమంతుడు సముద్రంలో లంక. ఇంకో ఉదాహరణ చెప్పరా? కర్త కర్మ క్రియ. రాముడు కుక్కను కొట్టాను. ఇంకో వాక్యం దొరకదా? రాముడు కుక్కనే కొడతాడా? ఇంకేం చేయలేదు రామాయణంలో? అసలు కుక్కను కొట్టడానికి రాముడు కావాలా? ఇది ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరూ ఆలోచించాల్సిన విషయం అండి. పాఠాలను నిర్వీర్యం చేయకండి దయచేసి. రసవత్తరంగా మధురంగా తెలుగు పాఠం అంటే మిగిలిన పాఠాలన్నీ మానేసి మన దగ్గర కూర్చోవాలి మనిషి. అలా ఉండాలి. పూర్వం ఉపాధ్యాయుల దగ్గర అలాగే ఉండేవారు. పాఠశాలకి మొత్తానికి ఒక దీపం అండి తెలుగు ఉపాధ్యాయుడు అంటే. అలా ఉండాలి. అంతేగాని తెలుగు మాస్టరా అనే పిల్లను కూడా ఏమన్నా అనే స్థితి వచ్చింది ఇప్పుడు. తెలుగు మాస్టర్కి ఎవడు పిల్లలు ఎత్తాడు ఆయన. ఆ ఔన్నత్యాన్ని మనం సాధించాలంటే కావ్యాన్ని ఎలా అందించాలో అలా అందించాలి పిల్లకి. వనిత చూచితే మాల్యవంతము. లోపాముద్ర అటు తిరిగి చూసింది ఒకసారి. ఇక ఎన్ని వంతములు వస్తున్నాయి చూడండి. ప్రభావంతంబు నానామణి జనకోదంచిత సానుకాంతము మరుత్సంపూర్ణ చంద్రాననా జనకేళీ పద చంద్రకాంతము నభస్సంబాధకృత్ కూటవర్ధన దుర్దాంతము సర్వపర్వత కథ ప్రాగ్వర్ణితోదంతమున్. అసలు దాని ఉదంతమే విచిత్రం లోపాముద్ర. మాల్యవంతం ఎటువంటిదంటే ప్రభావంతంబు. ఎంత కాంతిగా ఉందో చూడ పర్వతాన్ని. ఆ కాంతిని చూడగానే ఆవిడ ఇందాక నుంచి పడిన శ్రమ ఉందే పాపం, ఇలా చెమట బిందువులు ఇలా అనుకుంటూ, ఈ ముంగురులు ఇలా వెనక్కి తోసుకుంటూ, ఈ వాడిపోయిన పువ్వులను ఇలా ఓసారి తడువుకుంటూ, బయట మాటిమాటికి సవరించుకుంటూ, పాపం ఈ నీరసం వల్ల జారిపోతున్న చీరకట్టును పైకి లాక్కుంటూ నానా ఇబ్బంది పడుతోందే. ఇవన్నీ పోతాయండి ఒకసారిగా. అబ్బా ఇదెంత బాగుంది. అది ఆలోచన చేయవలసింది. యాత్రలో ఎప్పుడు కూడా తిరుమల కొండ మీదకి నడిచి పెడుతూ ఉంటారు. నడిచి పెడుతుంటే శ్రమే మరి. కానీ ఇంచుమించుగా స్వామి దగ్గరికి చేరుకున్నాక అదిగో శంఖచక్రాలు కనపడుతున్నాయి, అదిగో గరుడధ్వజం కనపడుతున్నది, గరుత్మంతుని ద్వారం వచ్చేసింది, ఇంకొచ్చేసాం అనగానే ఒక గొప్ప ఆనందం. ఈ పడిన శ్రమంతా మర్చిపోవడం. 16 గంటలు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నిలబడినా సరే, ఆ ఆనంద నిలయం సమీపంలోకి వెళ్ళి ఆ బంగారు కోవెల లోపలికి వెళ్ళగానే ఎంత ఆనందం అండి. అందుకే దాని ఆనంద నిలయం అన్నారు. ఆయనకు ఆనందం కాదు, మనకు ఆనందం. ఆయనతో పాటు మనకు ఆనందం అనమాట. మరి అన్ని శ్రమలు మర్చిపోతున్నాం కదా. ఈ స్వామి దర్శనం కోసం వచ్చాం, ఈ నిలువు దోపిడి స్వామి, ఈ ఒడ్డి కాసుల వాడిని సేవించడం కోసం మనం వచ్చాం, చూద్దాం అని ఆనందిస్తున్నామే. ఒక వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే కాదమ్మా, ప్రకృతిలో ఏ దృశ్యాన్ని చూసినా మనిషి అని ఆనందించాలి. ఓ చెట్టును చూడగానే కింది నుంచి పైకి చూస్తే మనకున్న శ్రమంతా పోవాలి. అంటే చెట్టును వర్ణించిన పద్యాలు చదవాలి కావ్యాల్లో. సాహిత్యం చదువుకున్న వాళ్ళకి దుఃఖం ఉండదండి. అందం తప్ప ఆ అందం లేకపోవడం, అనాకారి, అసలు ఈ మాటలు ఉండవండి. సాహిత్యం మీకే అందం. సాహిత్యాన్ని మించిన అందమే ఉంది. నీకు సాహిత్యం వచ్చును అంటే నువ్వు అందమైన వాడివి,
నువ్వు అందమైన దానివి, ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. వనిత చూచితే మాల్యవంతము ప్రభావంతంబు నానామణి జనకోదంచిత సానుకాంతము. లోపా, మరి లోపాముద్ర అనరు కదండి. మనం పిలిచేటప్పుడు ఎవరైనా ఏదో అమ్మాయి పేరు వెంకటరామ లక్ష్మి అనేది ఉందనుకోండి, లక్ష్మి అనో అని పిలుస్తాం కదా. వెంకమ్మ అంటే బాగుండదు కదా. అంత పొడుగు పేరు ఉన్న వాళ్ళని ఏం చేస్తాం, ఎక్కడొక్కడ తగ్గించి లక్ష్మి అంటాం. ఐశ్వర్యాంబికా దేవి అని అంత పొడుగు ఉందని కూడా దేవి అంటాం, లేదా ఐశ్వర్య అంటాం, ఏదో ఒకటి అంటాం కదా. అలాగా ఈయన కూడా అస్తమానం లోపాముద్ర అని బొత్తిగా వర్ణక్రమం రాసినట్టుగా అంట కదా, అందుకని లోపా అంటాడు, లేకపోతే ముద్ర అంటాడు ఆయన. ఏమిటి ఈ పర్వతం గొప్పతనం అంటే సానుకాంతము. సానువులు అంటే కొండ చర్యలండి. కొండకి పైన ఉండే వాటిని శిఖరాలు అంటాం, కింద ఇంచుమించు అరుగుల్లో ఉంటాయి ఇలా చప్టాల్లాగా, వాటిని చర్యలు అంటారు. దిగువ భాగాలు సానువులు అంటారు. ఆ సానువులు ఎలాంటివంటే నానామణి జనక ఉదంచిత సానుకాంతము. ఆ కొండ చర్యల్లో అనేక రకాల మణులు పుడుతున్నాయట. పద్మరాగ మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, మరకతాలు, ఇవన్నీ కొండ చర్యల్లో దొరుకుతాయండి. అక్కడ వృద్ధి చెందుతాయి. ఏదైనా మట్టి రకరకాల విక్రియలు చెందే బంగారం దగ్గర నుంచి వజ్రం వరకు అన్ని లోహాలు ఏర్పడ్డాయి. బొగ్గు అదే, బంగారం అదే. ఇదే అద్వైతం.